ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ పార్టీ అంటే ఇష్టం ఉంటుంది, వాడి కులం ఉంటుంది, వాడి మతం ఉంటుంది, వాడికి ఒక పార్టీ అంటే ఇష్టం ఉంటుంది, తప్పులేదు, ఓటేసుకోవచ్చు. నాకు కులం ఉంది, మతం ఉంది, నాకు నచ్చిన పార్టీ ఉంది, నేను కూడా ఎలక్షన్ టైంకి వెళ్ళి గమ్ముగా ఓటేసుకొని వస్తాను, నా ఇష్టం. అంతేగాని నాకు నచ్చిన పార్టీ కోసం ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ భార్యనో వాళ్ళ కూతురునో తిడితే ఊరుకుంటారా జనం? చెప్పులతో కొడతారు. సరే, నాకు నచ్చిన పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో లేకపోతే వాళ్ళ సామాజిక వర్గాన్ని తిడితే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పులతో కొడతారు. ఎంత నీచమైనటువంటి రాతలండి ఈ రాతలు, ఈ మాటలు అవసరమా? ఇదా జర్నలిజం? ఈ పత్రిక ఇది, ఛానల్ ఇది? పొగుడు జాకీలయ్యి తప్పులేదు. జాకీలు వేయటంలో ఎవ్వడదు. ఇప్పుడు సాక్షి జాకీలు వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే అసలు రైతులు లేరు, పూర్తిగా బీడిపోయిన భూములు మొత్తాన్ని ఆయన పంట భూములు చేశాడు, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే అసలు ఏమి లేదు అని చెప్తారు. వీళ్ళు ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఎన్టీ రామారావు గారు అయితే అసలు తెలుగు లేడు, తెలుగు వాళ్ళు రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాకే తెలుగు రాయటం చదవడం నేర్చుకున్నట్టు వాళ్ళు చెప్తారు, తప్పులేదు దానికి. ఆ విధమైన జాకీలు వేసుకోవచ్చు, తప్పులేదు. ఈ విధమైన మాటలు తప్పు. అంటే వాళ్ళ భార్యలే కదా, మన ఇళ్లలో ఆడవాళ్ళు ఎట్లనో వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు అంతే కదా. ఆ రోజు భువనేశ్వర్ గారిని నీచంగా నీచులు కొంతమంది మాట్లాడారని చెప్పేసి అందరం బాధపడ్డాం, కళ్ళమ్మడి నీళ్లు గార్చాం. చంద్రబాబు గారే ఏడ్చిన పరిస్థితి. ఆ రోజు వైసీపీ 11 స్థానాలకు పడిపోయిన పరిస్థితి. భువనేశ్వరమ్మ గారు లాంటి ఆడబిడ్డలే కదా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల భార్యలు. మరి వాళ్ళని ఆ విధంగా మాట్లాడటం ఇది తప్పు కదా. ఇది కూడా రైటు అని ఎవడన్నా మాట్లాడితే వాడికి శతకోటి దండాలు రయ్యా.